వార్తల్లోని వివరాలు. వడమాలపేట మండలం చింతకాలవ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సచివాలయ సిబ్బంది నాయకులు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ గత చేతగాని వైసీపీ పాలనలాగా ఇచ్చిన మాట తప్పి విడతల వారీగా పెంచడం కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇవ్వడమే కాక ఇచ్చిన హామీ ప్రకారం గత 3 నెలల నుంచి పెంచిన పెన్షన్తో కలిపి 7000 రూపాయలు ఇస్తున్నామని తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం నిజంగా చెప్పాలంటే చాలా సంతోషం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల 1వ తారీఖు అధికారం రాగానే ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క అవ్వాతాతకు కానీ వితంతువులు కానీ వికలాంగులకు కానీ చెప్పిన మాట ప్రకారం 7,000 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, వాళ్ళ మొహాల్లో చిరునవ్వు చూడడం చాలా సంతోషంగా ఉంది. మనం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడలే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం వాళ్ళకి అండగా చేయూతగా వాళ్ళ వెన్నుదండుగా ఉండడం చాలా గొప్ప విషయం. బాబు గారు నిజం చెప్పాలంటే అసలుకి ఇచ్చిన మాట కన్నా కూడా ఎక్కువ చేశాడు. లాస్ట్ టైం గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 2000 చేసిన చెప్పింది చేశాడు, చెప్పంది కూడా చేసి చూపించాడు, రెట్టింపు చేశాడు. మనం చూసాం ఈ పెన్షన్లు మనం ప్రవేశపెట్టిందే గత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 35 రూపాయల పెన్షన్లతో స్టార్ట్ అయింది, ఇవాళ 4000 రూపాయలకి వచ్చింది. మొత్తం కూడా యావత్ పెన్షన్లు అంతా కూడా నిరారంభంగా పెంచినంత ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీగా చెప్తుంది. ఆ రోజు 35 రూపాయలని 75 రూపాయలు చేశారు, మన 200 రూపాయలని 2000 రూపాయలు చేశారు, ఇవాళ 2000 రూపాయలు 4000 రూపాయలు చేస్తున్నాం. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పేదల పట్ల, పెద్దల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల తెలుగుదేశంకు ఉన్న చిత్తశుద్ధి దీనికన్నా వేరే చెప్పాల్సిన అవసరం లే. చేతల్లో చేసి చూపిస్తున్నారు. దానికి ఇదే తార్కాణం. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రతి బలుగు బలహీన వర్గాలందరికీ కూడా మనం అండగా ఉంటాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలంతా కల్పిస్తూ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ని ప్రగతిశీల రాష్ట్రంగా చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేసుకుంటూ ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్, అలాగే డెవలప్మెంట్ మీద బాగా కేంద్రీకరించి పోలవరం కంప్లీట్ చేసుకోవడం కానీ, అమరావతి కట్టుకోవడం కానీ, గాలేరు నగర్ కంప్లీట్ చేసుకోవడం కానీ, ఇండస్ట్రీస్ తెచ్చుకోవడం కానీ, అలాగే ఇక్కడ చాలామంది ఉన్నారు, యువత ఉన్నారు, వాళ్ళకంతా కూడా మంచి ఉపాధి, మంచి ఉద్యోగాలు అవన్నీ కూడా కల్పించే పరిస్థితి ఈ 5 సంవత్సరాలు మనం చూడబోతున్నాం.